బ్రేకింగ్ న్యూస్ ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సస్పెన్స్ వీడింది. మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించింది హైకమాండ్. దాంతో కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సైతం పనిచేశారు సోము వీర్రాజు. ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిపై సస్పెన్స్ అయితే వీడింది. మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టికెట్ ప్రకటించింది హైకమాండ్. దాంతో కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలోనూ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు పనిచేశారు. ఇక బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సైతం పనిచేశారు సోము వీర్రాజు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఎట్టికేలకు ఇటు ఏపీలో అయితే బీజేపీ ఎమ్మెల్సీ సస్పెండ్ కి సంబంధించి అయితే తెరపడిందని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఇటు సోము వీర్రాజు ఎప్పుడు నామినేషన్ వేసే అవకాశం ఉందనుకోవచ్చు శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా కూటమికి 5 స్థానాలు రాబోతున్నాయి. దీంట్లో టీడీపీకి 3, భారతీయ జనతా పార్టీ కోటి, జనసేన కోటి కేటాయింపులు జరిగే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకి ఇస్తూ కూడా కొద్దిసేపు క్రితమే బీజేపీ జాతీయ నాయకత్వం ఒక ప్రకటన చేసింది. సోము వీర్రాజుని మరొకసారి ఎన్నిక చేస్తున్నట్లు కూడా ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేసింది. వాస్తవానికి బీజేపీ ఎమ్మెల్సీలకు సంబంధించి 7-8 మంది ఆశావాహులు పోటీ పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డారు. మాధవ్కు ఎమ్మెల్సీగా మాధవ్కి ఇస్తారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. విశాఖపట్నం ఏరియాకు సంబంధించిన మాధవ్కి. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలోనే గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుకి మరొకసారి అవకాశం ఇస్తూ బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. మరికొద్ది సేపట్లోనే బీజేపీ తరపున ఆయన శాసనసభలో నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను ఖరారు చేసిన నేపథ్యంలో ఆ ముగ్గురితో పాటు కూడా బీజేపీ తరపున కూడా సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ గడువు ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల లోపు ఈ నలుగురు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి 3, బీజేపీ నుంచి 1, నలుగురు కూడా మధ్యాహ్నం 2 గంటల లోపు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.